బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఒక అందమైన యువకుడి కథ. అబ్దుద్దార్ కుమారుడు ముసాబ్ మక్కా వీధుల్లో నడిచి వెడుతుంటే ఆయన వైపు చూడని అమ్మాయి ఉండేది కాదు. ఇంటి కిటికీలోంచి లేదా తలుపు చాటు నుంచి ఆయన వైపు చూసి ఆయన తనను జీవిత భాగస్వామిగా చేసుకుంటే బాగుండునని భావించేవారు చాలామంది అమ్మాయిలు. అలాంటి సౌందర్యం ఆయనది. అంతేకాదు, ఆయన తల్లి చాలా సంపన్నురాలు. ఆమెకు ఆయన ఒకే ఒక్క కుమారుడు. అత్యంత ఖరీదైన దుస్తులు ఆయన ధరించేవారు. రోజుకు కనీసం 3 సార్లు తన దుస్తులు మార్చేవారు. అత్యంత ఖరీదైన సువాసన ద్రవ్యాలు ఉపయోగించేవారు. ఆయన తల్లికి ఆయన పట్ల చాలా ప్రేమ. కానీ అలాంటి తల్లి కూడా ఆయన పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన నేరం ఏమంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు వినడానికి ఆయన రోజు అర్ఖం ఇంటికి వెడుతున్నారన్న విషయం ఆమెకు తెలిసింది. కోపం పట్టలేక ఆమె కుమారుడిని నిలదీసింది. నువ్వు ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు వింటున్నావట నిజమేనా అన్న ప్రశ్నకు ఆయన నిబ్బరంగా జవాబిస్తూ, అవునమ్మా, నేను ఆయన బోధనలు వినడమే కాదు, ముస్లింగా మారాను కూడా అన్నారు. ఈ జవాబు ఆమె కోపాన్ని మరింత అధికం చేసింది. ఎంత ధైర్యం నీకు? వెంటనే ఆ మతాన్ని వదిలి మన పూర్వీకుల మతాన్ని స్వీకరించు, లేదా నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నీ ఖరీదైన దుస్తులన్నీ తీసేసుకుంటాను అని బెదిరించింది. ఆయన ప్రశాంతంగా జవాబిస్తూ, అమ్మా, నువ్వు ఏది మంచిదనుకుంటే అది చేయవచ్చు అన్నారు. ఆమె కోపం పట్టలేక కుమారుడి ఖరీదైన దుస్తులన్నీ తీసేసుకుంది. ఆయనకు డబ్బులు ఇవ్వటం నిలిపేసింది. ముస్లింగా ఉన్నంతకాలం తన ఇంటికి రావద్దని చెప్పేసింది. ఆమె బంధువులు ఆమెకు పూర్తిగా ఒత్తాసు పలికారు. ఇస్లాంను వదిలిపెట్టకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఆయన్ను హెచ్చరించారు. ఆయన వద్ద ఏమీ మిగల్లేదు, ఒంటి మీద ఉన్న ఒక పొడుగైన చొక్కా తప్ప. నిన్నటి వరకు ఎంతో ఆడంబరంగా బ్రతికిన ఆ యువకుడు ఒక్కసారిగా నిరుపేదగా మిగిలిపోయాడు. ఖురైషులు ఆయన పరిస్థితి చూసి ఎగతాళిగా నవ్వటం ప్రారంభించారు. ఆయన గురించి తెలిసిన ముస్లింలు కూడా జాలిపడ్డారు. కానీ ఆయన ఇవేవీ పట్టించుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలకు క్రమం తప్పక హాజరయ్యేవారు. ఆయన తల్లికి ఆయన పట్ల చాలా ప్రేమ. అందువల్ల ఒక సందేశాన్ని పంపింది. నువ్వు ఆ కొత్త మతాన్ని వదిలిపెట్టనంత వరకు నేను అన్నపానీయాలు ముట్టేది లేదు, ఇలాగే చచ్చిపోతాను అంటూ వచ్చిన ఆ సందేశాన్ని ఆయన అందుకున్నారు. ఆమె కేవలం బెదిరించటం మాత్రమే కాదు, చెప్పినట్లే నిరాహార దీక్ష ప్రారంభించింది. ముసాబ్ ఆమె వద్దకు వెళ్ళి తన దృఢ సంకల్పాన్ని ఎలాంటి సంకోచం లేకుండా వినిపించారు. అమ్మా, నీ వద్ద 100 జీవితాలు ఉండి ఒకదాని తర్వాత ఒక జీవితాన్ని ఇలా సమాప్తం చేసుకున్నప్పటికీ నేను నా విశ్వాసాన్ని వదులుకోను అని ఖచ్చితంగా చెప్పేశారు. ఆ తల్లికి తన నిరాహార దీక్ష విరమించటం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఆ కాలంలోనే యస్రిబ్ నుంచి మొదటి బృందం వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అకాబా వద్ద కలుసుకుంది. తమతో పాటు ఎవరినన్నా ఇస్లాంను బోధించటానికి పంపాలని వారు ప్రవక్తను కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరో ఆలోచన లేకుండా ముసాబ్ను ఎన్నుకున్నారు. ఆ విధంగా యస్రిబ్ చేరుకున్న ముసాబ్ వారికి ఇస్లాం బోధించటం ప్రారంభించారు. ఎవరి మాట వినని మొండి ఘటాలుగా పేరొందిన వారిని కూడా ఆయన తన వాక్చాతుర్యంతో తన మాట వినేలా చేసేవారు. నేను చెప్పింది వినండి, మీకు నచ్చితే స్వీకరించండి, లేకపోతే లేదు అంటూ ఆయన చెప్పే మాటలు చాలామంది హృదయాలను మార్చివేశాయి. ఆయన్ను అందరూ అల్ ముఖ్రి అని పిలవసాగారు. ఆయన దివ్య ఖురాన్ పారాయణం అంత మధురంగా ఉండేది. మరుసటి సంవత్సరం ముసాబ్ యస్రిబ్ నుంచి 70 మంది బృందాన్ని తీసుకుని మక్కా వచ్చారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి
యస్రిబ్లో ఇస్లాం స్వీకరించని కుటుంబం అంటూ ఒక్కటి కూడా మిగల్లేదని, ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు ఇస్లాం స్వీకరించారని అన్నారు. ఆ విధంగా ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం, ఆయన సహచరులు యస్రిబ్కు వలస వెళ్ళటానికి అనుకూలమైన వాతావరణాన్ని ఆయన కల్పించగలిగారు. ముసాబ్ మక్కా వచ్చిన విషయం ఆయన తల్లికి తెలిసింది. ఆమె ఆయనకు కబురు పంపింది. తన వద్దకు వచ్చిన కుమారుడిని ఆమె మందలించటం ప్రారంభించింది. నీకు తల్లి పట్ల ప్రేమ లేదు. ఇక్కడకు వచ్చిన వెంటనే తల్లిని కలువడం నీ బాధ్యత కాదా అన్నారు. ఆయన తొణక్కుండా జవాబిస్తూ, అమ్మా, ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను కలిసి ఆయనకు జరిగిన సంఘటనలు నివేదించటం నా ప్రథమ కర్తవ్యం అన్నారు. యస్రిబ్లో ఆయన చేసిన ప్రయత్నాలకు నిదర్శనం ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంకు అక్కడ లభించిన ఘనమైన స్వాగతం. బద్ర్ యుద్ధంలో పోరాడి ఇస్లాంకు విజయం సాధించిన కొందరు వీరుల్లో ఆయన కూడా ఒకరు. ఉహుద్ యుద్ధం సందర్భంగా ఆయన చేసిన త్యాగం ఎన్నటికీ మరువలేనిది. ఆ యుద్ధంలో ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఒక కొండపై నిలబడి ఉన్నారు. ఆయన శత్రువుల దాడికి అందుబాటులో ఉన్న పరిస్థితి అది. శత్రు వర్గానికి చెందిన విలుకాళ్ళు ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంకు గురిపెట్టడాన్ని ముస్అబ్ చూశారు. ఆయన తక్షణం ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంకు అడ్డుగా నిలబడి ఆ బాణాలన్నిటినీ తన శరీరాన్నే డాలుగా చేశారు. ఆ విధంగా ఆయన ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారి చేతుల్లో తుదిశ్వాస వదిలారు. యుద్ధానంతరం ప్రవక్త సహచరులు ముసాబ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినప్పుడు ఆయన ధరించిన పొడవైన చొక్కానే ఆయనకు శవవస్త్రంగా ఉపయోగించదలిచారు. కానీ ఆ చొక్కాతో తలభాగాన్ని కప్పితే కాళ్ళు అనచ్ఛాదితంగా ఉండిపోతున్నాయి. కాళ్లను కప్పితే ఆయన శిరోభాగం అనచ్ఛాదితంగా ఉండిపోతుంది. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఈ పరిస్థితి చూసి ఆయన శిరోభాగాన్ని చొక్కతో కప్పాలని, కాళ్లను సువాసన కలిగిన మొక్కలతో కప్పాలని ఆదేశించారు. ఆ విధంగా ఆయన్ను ఉహుద్ వద్ద ఖననం చేశారు. మసూద్ కుమారుడు అబ్దుల్లాహ్ ఆయన గురించి మాట్లాడుతూ, ఇస్లాం ప్రారంభ కాలంలో ముస్లిములమైన మేము ఇస్లాం విజయాల తర్వాత మా ప్రయత్నాలకు బదులుగా ఈ ప్రపంచంలో కూడా ప్రతిఫలాన్ని పొందాము. కానీ ముస్అబ్ అలాంటిది ప్రతిఫలం ఏదీ పొందలేదు. ఆయన ఇస్లాం స్వీకరించినప్పటి నుంచి ఆయనే ఇచ్చారు. ఇస్లాం కోసం ఆయన తన వారసత్వ సంపదను కూడా వదులుకున్నారు. చివరకు ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆయన ఖననానికి తగిన శవవస్త్రం కూడా లేని పరిస్థితిలో ఈ లోకాన్ని వదిలి వెళ్లారు అన్నారు. ముసాబ్ను ఆయన వంటి వారిని దివ్య ఖురాన్ క్రింది విధంగా ప్రస్తుతించింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. విశ్వాసులలో అల్లాహకు తాము చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన వారు ఉన్నారు. వారిలో కొందరు తమ మొక్కుబడిని తీర్చుకున్నారు. మరికొందరు సమయం కోసం నిరీక్షిస్తున్నారు. వారు తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. ఇందులో గ్రహించిన విషయాలు ఏమిటంటే, అందమైన యువకుడు ముసఅబ్కు అన్ని విధాలా విలాసవంతమైన జీవితం ఉండేది. ఆయన అందగాడు, మధురమైన కంఠం కలవాడు. సంపన్నురాలైన తనను అమితంగా ప్రేమించే తల్లి ఉండేది. ఆయనకు ఎలాంటి కొదువ ఉండేది కాదు. తాను కోరిన సుందరాంగితో వివాహం చేసుకోగలిగి ఉండేవారు. కానీ ఆయన ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారి పట్ల విశ్వాసాన్ని ఎంచుకున్నారు. తన తల్లి కన్నా ఎక్కువగా ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం పట్ల, ఇస్లాం పట్ల ఆయన ప్రేమ చూపారు. ఎంతగా ప్రేమించారంటే ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారి కోసం ప్రాణత్యాగం చేశారు. అల్లాహ్ ప్రవక్త చేతుల్లో తుదిశ్వాస వదిలే సౌభాగ్యాన్ని పొందారు.